హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్లీ మా అత్తమ్మలు అయితే మా ఇంటికి వచ్చేసారు. సో మీరు ఎప్పటి నుండి అడుగుతున్నారు కదా, వచ్చేసారండి మా అత్తమ్మలు. వినాయక చవితి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే వచ్చారు. సో వీడియో పెట్టడం అయితే లేట్ అయిపోయింది, ఏమనుకోకండి. ఇప్పుడైతే నేను మధ్యాహ్నంకి అయితే వంట చేస్తున్నాను, అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ చెలక్కాయలు అంటారు కదా, పల్లీలు, అవి ఉడకబెట్టాను అనమాట. సో అవి అయితే ఇస్తున్నాను అత్తమ్మలకి తినడానికి. నెక్స్ట్ జొన్న పొట్టలు కూడా ఉడకబెట్టాను. ఇది వచ్చేసి మార్నింగేని, వాళ్ళు వచ్చిన తర్వాత ఏమో అట్లా అవన్నీ ఉడకబెట్టేసి అయితే ఇస్తున్నాను. ముందు రోజు అయితే మా హస్బెండ్ అయితే తీసుకొని వచ్చారు అవి. ఇంకా పని అయితే చాలా ఉంది, మధ్యాహ్నం ఇంకా వంట కూడా చేయాలన్నమాట, అవన్నీ చేసుకోవాలి. ఇది వచ్చేసి సండే వీడియో అండి. వీడియో పెట్టడం అయితే లేట్ అయిపోయింది ఎడిటింగ్ చేయడం వల్ల. సో అందుకే చేయలేదు, అందుకే లేట్గా పెడుతున్నాను. ఇక్కడైతే అందరు కూర్చొని అయితే మూవీ చూస్తున్నారు. టీవీ అయితే చూస్తారండి ఎక్కువ మా అత్తమ్మలు. సీరియల్స్, ఏమైనా మూవీస్, సీరియల్స్ వచ్చిన టైంలో సీరియల్స్ అయితే చూస్తారు ఎక్కువ. ఈ టీవీ సీరియల్స్ అవి అయితే చూసుకుంటారు అనమాట, వాళ్ళకి టైంపాస్ అవ్వాలి కదా ఇంకా. సో ఏమైనా మూవీస్ వస్తే మా మామయ్య అయితే చూస్తారనమాట. ఇప్పుడైతే జొన్న పొట్లే ఉడకబెట్టుకుంటున్నాను. జొన్న పొట్టల్లోనూ ఉప్పు, ఇంకా ఇది బెల్లం ఉంటుంది కదా, బెల్లం, ఇంక వాటర్ వేసేసి ఇంక కుక్కర్లో పెట్టేస్తారనమాట. మా మామయ్య అయితే తినలేరండి, కానీ మా అత్తమ్మ అయితే తింటారనమాట జొన్న పొట్లు. చెనక్కాయలు అయితే తినేసారనమాట. సో మా మామయ్యకి పళ్ళు లేవు, అందుకనే తినలేరనమాట. ఇప్పుడు వచ్చేసి బిర్యానీ చేస్తున్నాను, చికెన్ బిర్యానీ. అండ్ చికెన్ కూడా తీసుకొచ్చారనమాట, మటన్ కూడా తీసుకొచ్చారు. మటన్ అయితే వండేసాను, ఒక సైడ్కి పెట్టేశాను. వంట అయితే అయిపోయినాక ఇంకా అలా బట్టలు ఆరపెడదామని పైకి వచ్చాను. ఇంక బట్టలు అయితే ఆరపెట్టేస్తున్నాను. నాకైతే అసలు ఖాళీ ఉండట్లేదండి, ఇంకా అందుకని వీడియోస్ అవి పెట్టడం కూడా లేట్ అవుతుంటుంది. సో ఏమనుకోవద్దు, నాకు వీలైనంత వరకు అయితే నేను ట్రై చేస్తాను వీడియోస్ తీసి పెట్టడానికి మాత్రము కంపల్సరీ. ఇంకా నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు కూడా పని చేసుకుంటూనే వాయిస్ అయితే ఇస్తున్నానండి, ఇంకా వీడియో అప్లోడ్ చేయాలని చెప్పేసి. ఇంకా సో బట్టలు అయితే ఆరపెడుతున్నాను పైకి వచ్చేసి. ఇది వచ్చేసి మధ్యాహ్నం అనమాట, లంచ్ అయితే చేస్తున్నారు. అత్తమ్మ అయితే అక్కడ కూర్చొని తింటున్నారు, కింద కూర్చోలేరండి టేబుల్ పైన. బట్టలు ఇంకా జస్ట్ ఇలా ఆరపెట్టేసి కిందకి వెళ్ళాను, వర్షం అయితే పడుతుంది, అందుకే పైకి వచ్చాను మళ్ళీ బట్టలు తీయడానికి. ఇంకా బుజ్జి వాళ్ళ వైఫ్ అయితే వచ్చారనమాట ఇంటికి, మధ్యాహ్నం వచ్చారు, 2:30కి ఇలాగ వచ్చారు వాళ్ళు. సో ఊరి నుండి హైదరాబాద్ వెళ్ళారనమాట, హైదరాబాద్ నుండి అయితే వచ్చారు, వినాయక చవితి ముందు రోజు వచ్చారనమాట. సో వాళ్ళకి చాలా రోజులైంది రాలేదని చెప్పేసి నేను ఇంకా రమ్మని ఫోన్ చేశాను, ఇంకా వచ్చారు. ఇంకా వాళ్ళ పాపతో అలా కాసేపు ఆడుకున్నాక ఇంక బయట అయితే కూర్చున్నాము. ఈవినింగ్ అలా కూర్చున్నాక ఇంకా కొద్దిసేపు అయితే పాపతో అయితే ఆడుతున్నామండి. ఇప్పుడైతే డిన్నర్ కూడా చేసేసాము, నైట్కి డిన్నర్ చేసేసాకనమాట. ఇంకా ఫ్రూట్స్ అవి కట్ చేసి అయితే ఇచ్చాను, తింటున్నారు మా పిల్లలు. ఇంకా అత్తమ్మ వాళ్ళందరూ అయితే తింటున్నారు కూర్చొని. అత్తమ్మకి అయితే మిల్క్ ఇచ్చాను, మిల్క్ తాగుతున్నారు అనమాట, పాలు. నైట్ అయితే పాలు అయితే తాగుతారనమాట. సో వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇంకా డిన్నర్ అంతా అయిపోయినాక ఇంకా ఇలా కూర్చొని ఉన్నాము అందరమును. వీళ్ళైతే చాలా రోజులు అయిపోయింది వీళ్ళకి కలిసి, హైదరాబాద్ వెళ్ళిపోయారండి, ఇన్ని రోజులు లేరు ఇక్కడ.
ఇంకా ప్రియాంశితో అలా కాసేపు ఆడుకున్నాక అలాగా కూర్చొని ఉన్నామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మధ్యాహ్నం వీడియో అనమాట. మా సాత్విక్ ఇక్కడ స్కూల్ నుండి వచ్చాక స్నాక్స్ కావాలనేసి అంటే ఇంకా బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాను సాత్విక్ కార్తిక్కి. వాడికి అది స్వీట్ బ్రెడ్ అంటే చాలా ఇష్టం అనమాట. స్కూల్ నుండి వచ్చాకైతే అడుగుతాడు ఎప్పుడును ప్రతిసారి. సో వాడికైతే చేసి ఇస్తున్నాను. వాడే వీడియో తీసాడనమాట. కొంచెం వీడియో లెంత్ అయితే చిన్నగా ఉంటుందండి, ఎక్కువ లెంత్ అయితే పెట్టట్లేదు కూడా. బ్రెడ్ టోస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఆ టోస్ట్ చేసుకోవడానికి పాలు, ఇంకా నెక్స్ట్ పంచదార, ఒక ఎగ్ వేసుకుంటాను అనమాట. అది వేసుకొని మిక్స్ చేసుకొని బ్రెడ్ అందులో ముంచేసి కాలుస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి ఇవ్వాలనుకుంటే. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట అది. ఇంకా దానిపైన అయితే ఆయిల్ వేయట్లేదు, గీ అయితే వేసుకుంటున్నాను నేను. పిల్లలకి మంచిది కాదు కదా ఆయిల్ అని చెప్పేసి ఇంకా గీతోనే ఎక్కువ నేను దోశ వేసినా ఏం చేసినా సరే నెయ్యే వాడుకుంటాను అనమాట. నెయ్యితోనే ఇంకా చేస్తాను. ఇంకా ఈవినింగ్ అయితే అత్తమ్మ అలా కూర్చొని ఉన్నారనమాట. మామయ్యకి కూడా వేసి ఇచ్చాను, బ్రెడ్ తిన్నారు. ఇంకా అలా జస్ట్ వీడియో తీశాడు వాళ్ళకి కూడా మా కార్తిక్. వాళ్ళు కూర్చొని ఇంకా టీవీ చూస్తూ ఉంటారనమాట. సీరియల్స్ చూస్తారు మధ్యాహ్నం టైంలోన. చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట, సాఫ్ట్గా వస్తాయి, టేస్టీగా కూడా ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది ఎలా ఉంటాయి ఏంటనేది. వాడికైతే వేసి ఇచ్చేసాను మా కార్తిక్కి, తింటున్నాడు. నెక్స్ట్ ఇవి వచ్చేసి పువ్వులండి, దేవుడికి యూస్ చేసాం కదా ఆ పువ్వులు అయితే అన్నీ తీసి పెట్టుకుంటున్నాను. అవి ఎండలో పెట్టేసి ఇవి ధూపం స్టిక్స్ ఉంటాయి కదా, ధూపము అవి తయారు చేసుకుందామని చెప్పేసి నేనైతే అవన్నీ రెడీ చేసుకుంటున్నాను. అది కూడా ఎలా చేస్తారో ఏంటనేది మీతోనైతే షేర్ చేసుకుంటాను చేసేటప్పుడు అయితే. ఇప్పుడైతే ఆ పువ్వులన్నీ తీసేసి ఒక ప్లేట్లో వేసి ఎండలో పెట్టుకుంటున్నాను అనమాట. ఫుల్ ఎండిపోవాలి అవి. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదండి. ఇప్పుడైతే నేను చేస్తున్నాను అనమాట. ధూపం స్టిక్స్ అయితే చేసుకుంటున్నాను. చాలా ఉండేయండి పువ్వులు, అవి అయితే లేవు. వినాయకుడిని అనుకున్నప్పుడు గంగలో కలిపేసామన్నమాట పువ్వులు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇదనమాట. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.